ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ సుమారు 10 లక్షల మంది వచ్చారు ఆ రోజు. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఆడియో ఫంక్షన్ కి ఇండియన్ రైల్వే 10 రైళ్లు ఏర్పాటు చేయడం అదే మొదటిసారి, అదే ఆఖరిసారి. బస్సులు, లారీలు, ట్రాక్టర్లు అని తేడా లేకుండా ప్రతి నందమూరి అభిమాని కదిలి వచ్చాడు నిమ్మకూరుకి. అసలు వచ్చిన చిక్కంతా అదే. ఫంక్షన్ కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్ కెపాసిటీ కేవలం 25,000 మందికి మాత్రమే. కానీ ఫంక్షన్ కి అటెండ్ అయిన ఫ్యాన్స్ అండ్ ప్లేస్ లేక ఊరు చివరిని ఆగిపోయిన వాళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 10 లక్షల మంది హాజరైన ఈవెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్. ఇంకా రోజు ఎన్టీఆర్ నిమ్మకూరులో హెలికాప్టర్ లో దిగాలి. కానీ అక్కడ ల్యాండ్ చేయడానికి ప్లేస్ లేకపోతే పోలీసులు కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అయోధ్యలో రాముడు అడుగు పెడితే ప్రజలు ఎలా పులకరించిపోతారో అలా నిమ్మకూరులో ఎన్టీఆర్ ని చూసి ఆ ప్రజల ఆనందానికి హద్దులు లేని క్షణాలవి. నిమ్మకూరు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి సొంతూరు. మళ్ళీ ఆ ఎన్టీఆర్ తిరిగి వచ్చాడు అనుకున్నారో ఏమో. అక్కడ ప్రజలు చాలా ఆనందపడ్డారు. మొత్తానికి ఏదో రకంగా స్టేజ్ వరకు వెళ్ళగలిగారు ఎన్టీఆర్ అండ్ ఆంధ్ర వాళ్ళ టీం. సెక్యూరిటీ ఇష్యూ అండ్ అభిమానుల రద్దీ కారణంగా ఫంక్షన్ ని 30 నిమిషాలు తగ్గించారు. ఈ మూవీలో 6 పాటలు ఉంటే అందులో 3 పాటలు రిలీజ్ చేయలేని పరిస్థితి. చివరికి పక్కనున్న సెలబ్రిటీసే ఎన్టీఆర్ కి బాడీ గార్డ్ లా మారాల్సి వచ్చింది. అసలు ఈ మూవీ హిట్ అయి ఉంటే ఎన్టీఆర్ క్రేజ్ కి దరిదాపుల్లో మరే హీరో ఉండేవారు కాదు. అయినప్పటికీ 18 ఏళ్లకే స్టార్ గా, 19 ఏళ్లకే సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోగా అండ్ 175 సెంటర్స్ లో రికార్డ్ ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీదే ఉండడం విశేషం. ఒక ఈవెంట్ కి 10 లక్షల మంది హాజరవడం, అది కూడా ఒక 19 ఏళ్ల కుర్రాన్ని చూడడం కోసం రావడం అనేది ఇంకెవరూ బ్రేక్ చేయలేని రికార్డ్. అలా చరిత్రలో వన్ ఆఫ్ ద ఈవెంట్ గా కాదు, వన్ అండ్ ఓన్లీ ఈవెంట్ గా మారిపోయింది ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్.